ఫీజు కట్టలే టికెట్ ఇవ్వలేదు హాల్ టికెట్. అట్లేం లేట్ అయింది. ఈరోజు ఫీజు కట్టి ఫీజు పే చేసి హాల్ టికెట్ తీసుకొని చెప్తాను లేట్ అయింది. ఇయ్యలటి సంది తెలంగాణలో ఇంటర్ పరీక్షలు శురువైనయుల్లో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్ష రాయొచ్చని చెప్పే వరకు పరీక్ష రాసే పిల్లగాన్లకు జర్రంతా టెన్షన్ తగ్గింది పోన్రి. శానా జాగల్లో అందరు కూడా యాళ్ళకే పోయి పరీక్షలు రాసిండ్రు. కానీ పాపం గీ తమ్ముణ్ణి చూడుండ్రి, 9 గంటలకు పరీక్ష అయితే 9:20 ఎగ్జామ్ సెంటర్ కాడికి వచ్చిండట. ఏమైంది అని అడిగితే గీ ముచ్చట చెప్పిండు. ఫీజు కట్టలే టికెట్ ఇవ్వలేదు హాల్ టికెట్. అట్లేం లేట్ అయింది. ఈరోజు ఫీజు కట్టి ఫీజు పే చేసి హాల్ టికెట్ తీసుకొని చెప్తాను లేట్ అయింది. ఇన్నరా కాలేజీల ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇయ్యలేదట. ఇక ఇలా అప్పో సప్పో తెచ్చి 8,000 ఫీజు కట్టి కాలేజీకి పోయి హాల్ టికెట్ తీసుకొని వచ్చే వరకు ఆలస్యమైందట. ఇక 9:20కి వచ్చే వరకు పరీక్ష రాయనికి పర్మిషన్ ఇయ్యలేదట. ఎంత బతిమలా అన్న పాయద లేకుండా అయిందట. వికారాబాద్ జిల్లా పరిగిల జరిగింది ఇది. అయినా గా కాలేజోళ్ళదైనా ఏం పద్ధతుల్లా గింత అధ్వానమా? ఫీజు ఇయ్యల కాకపోతే రేపు కడుతుండే కావచ్చు, హాల్ టికెట్ ఇయ్యకుండా గీ తీరుగా గోస పెడతారా? పాపం తమ్ముడు ఏడాది చదివిందంతా ఇప్పుడు ఉత్త కథనే అయ్యే కదా. పరీక్ష రాయకుంటేనే వాపసు పోయిండు. ఫీజుల పేరుతోని కొందరు పేదోళ్ళ రక్తం తాగుతున్నారు. ఏం మనుషులున్నారో ఏమో పోన్రి అని గరమైతున్నారు గీ తమ్ముని ముచ్చట తెలిసి. చూసిండ్రు కదా పరీక్షలు రాసే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎట్లాగో 5 నిమిషాలు ఆలస్యమైన పంపిస్తారు కదా అని లాపర్వా చెయ్యకుండ్రి. ట్రాఫిక్ లో చిక్కుకోనో లేకపోతే ఇంకేదన్నా కారణంతోనో ఆలస్యం కావచ్చు. అందుకనే ఓ పావుగంట అర్ధగంట ముందుగానే సెంటర్ల కాడికి వచ్చేటట్టు చూసుకోండ్రి. గప్పుడు ఏ టెన్షన్ లేకుండా పరీక్షలు రాస్తారు. ఏమంటున్నాం? అందరికీ ఆల్ ద బెస్ట్.